ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిపోతున్నాం. టిఫిన్ తీసుకున్నాం. అండి టీ తాగుదాం ఇక్కడ ధరండి అక్కడ తాగుదామా ఇందా అయితే ఇక్కడ టీ కూడా తాగి వెళ్ళిపోద్దాం. ఇప్పుడు సికింద్రాబాద్ బయట అయితే ఉన్నాం. టిఫిన్కి వచ్చాం పట్టిని వెళ్ళిపోదామా వచ్చండి. అయితే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. స్టేషన్లోకి టైం అయిపోతుంది. 7:30 అయింది. ఇంకా మనకైతే ఇంకా గంట టైం ఉంది. సికింద్రాబాద్ అన్న అంత ఇది బ్యాగ్ 450. ఇది 600 చెప్పారు. 400 తీసుకున్నాను. బ్యాగ్ పిల్లలకి స్కూల్కి పట్టుకెళ్తారని చెప్పి తీసుకుంటాను. బ్యాగ్లు ఇవి అన్నీ బాగున్నాయి. మరి ఇక్కడ బ్యాగ్లన్నీ కూడా తక్కువ లేదు. 400 వా ఓకే చూద్దాం. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇటు సైడ్. అన్నీ చూపిద్దాం. అలా అడిగినంత మనం ఇవ్వలేం కాబట్టి మనకు నచ్చిన రేట్ మనం తీసుకుందాం. టీషర్ట్స్ ట్రాక్స్, నైట్ ట్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాగ్లో ఇవన్నీ నైట్ ట్రాక్స్ ఉన్న బ్యాగ్లు చూద్దాం. అక్కడికి వెళ్ళి అన్న ఎంత టీషర్ట్ భయ్యా 150. ఫుల్ 200. హాఫ్ అయితే 150 అంట. ఫుల్ అయితే 200 అంటండి. టీషర్ట్లు అవి వచ్చులన్నీ బాగున్నాయి. ఇక్కడ ఇది మనం బ్యాగ్లో అడిగినా ఉన్నాం కదా. చూద్దాం. బ్యాగ్లో ఉన్నాయి కానీ మరి రేట్ అంతా అడుగుదాం. అయ్యా ఎంత బ్యాగ్ అయ్యా ఎలా అయింది? 650 ఎంత? 850. పైన అయితే 850, కింద అయితే 650 అంట. అంత లుక్ లేవులే. 400కి ఇస్తావా? 4 లేదు. ఈ వాచీలు అన్నీ కూడా బాగున్నాయి అన్న. అంతే ఇది వాచ్ 250 బాగున్నాయి. తీసుకొచ్చి కానీ మళ్ళీ ఆగిపోతూ ఉంటాయి అస్మాట్ని. వద్దులేండి, వద్దు. ఇవన్నీ హెడ్ ఫోన్స్ అయ్యి మొత్తం అయితే మొబైల్ పౌచ్లు ఉన్నాయి. స్లిప్పర్స్. సరే ఫ్రెండ్స్, మనం అయితే ఇంకా వెళ్ళిపోద్దాం. టైం అయిపోతుంది లోపలికే. మళ్ళీ వచ్చినప్పుడు అయితే మళ్ళీ చూపిద్దాం ఇవన్నీ. సరే వెళ్ళిపోతాం మనం. సికింద్రాబాద్ మన స్టేషన్ చుట్టూరు అయితే బయట ఇవే ఉంటాయి. హోల్సేల్ బట్టల షాపులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ అన్నీ 100, 150 అలా ఉంటాయి రేట్లు అన్నీ. ప్రతిదీ కూడా తక్కువ రేట్లే. మన బ్యాగ్లో సూట్ కేసులు అన్నీ అమ్ముతారు ఇక్కడ. ఎన్నో ఒకసారి మీకు చూపిస్తాను. అక్కడ బ్యాగ్లు ఏమి అమ్ముతారు చూపిద్దాం. షూస్ అన్నీ ఉంటాయి ఇక్కడ అండి. ఇటైతే మన అన్నీ అయ్యే మొత్తం. ఇటు సైడ్ అన్ని బ్యాగ్లో సూట్ కేసులు అన్నీ ఇటే ఉంటాయి. అన్నీ ఎక్కువ. ఒకసారి అడుగుదాం ఇక్కడ రేట్లు ఎంత ఉన్నాయి ఏంటనేది. బాగున్నాయి సూట్ కేసులు అన్నీ కూడా. చాలా బాగున్నాయి అన్న. ఎంత బ్యాగ్ లోపల
ఓకే ఓకే. అవన్నీ బ్యాగులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ హోల్సేల్ అన్నీ కూడా ఇవి. ఎంత ఎంత భయ్యా ఒకటి? ఎంత? 800. 800 అంట. అయితే 800 అండి. 800 అంటున్నారు. పెద్దవి కాకుండా వేరే ఏమన్నా చూద్దాం. పిల్లల స్కూల్ బ్యాగ్ టైపు. ఇదెంత అన్న పైది బ్యాగ్? ఫస్ట్ నుంచి రెండోది 750. 400కి అడిగానండి. ఇది 450 అలాగా ఏమన్నారు. సరే అవి 2000 అంటండి. అవి బాగున్నాయి మరి అవి. సరే వచ్చేయండి, మళ్ళీ లేట్ అయిపోతుంది. ట్రైన్ సైడే ఉంటే చాలా ఉంటాయండి. మొత్తం బ్యాగ్ లేనని నాకు ట్రైన్ టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నాను. ఇంకా చూపిద్దామంటే నెక్స్ట్ ఒక రోజు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మొత్తం మీకు మార్కెట్ అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి అన్నీ కూడా చాలా బాగుంటాయి. బ్యాగులన్నీ కూడా మనం బేరం ఆడగల, బేరం అడిగితేనే ఇస్తారు. అలా లేకపోతే వాళ్ళు చెప్పిన రేటు మనం కొనలేము. అవన్నీ కొంచెం డెలికేట్గా ఉంటాయి బ్యాగ్లో, కానీ కొంతకాలం పనిచేస్తాయి బ్యాగులన్నీ కూడా. అలా 2000 3000 చెప్తారు. మనం ఏంటంటే 500కి 600కి అడిగితే వాళ్ళకి నచ్చిన రేటుగా ఇచ్చేస్తారు, లేకపోతే లేదు. సైడ్ మన సికింద్రాబాద్ సైడ్ ఇవన్నీ కూడా మన రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు అండి ఎక్కువ ఇక్కడ. ఇక్కడ అన్నీ అయ్యేస్తారు రోడ్ల మీద టిఫిన్స్ అన్నీ. బారు అన్నీ అయ్యాయి టిఫిన్స్ అన్నీ. అక్కడ హెడ్ ఫోన్స్ అన్నీ ఉంటాయి అక్కడ. అన్నీ మరి పనిచేస్తారో తెలియదు. తక్కువ రేట్లకి అమ్ముతారు, 100 150కి అమ్ముతారు అన్నీ కూడా. ఓకేనండి, ఇంకైతే మనం వెళ్ళిపోదాం. ట్రైన్ టైం అయిపోతుంది. లేకపోతే ఇవన్నీ మనకు అన్నీ చూపిద్దాం. అతిగానా టైం కూడా లేదు. టైం ఉంటే మనం ఏదో రకంగా చూపిస్తాను. మనకి బ్యాగులు కొందామనుకున్న పిల్లలకే స్కూల్కి పట్టుకెళ్తారని. అయితే మనకి 4 ఆ టైంకి 400కి అడిగాను. అన్నాడు 500కి ఇస్తారంటున్నాడు. మధ్యలో వచ్చేసాను. చూద్దాం, నెక్స్ట్ చూపించడం ట్రై చేద్దాం. సికింద్రాబాద్ మనం ఇవన్నీ లోపలికి లగేజ్ అన్నీ మోసినప్పుడు మన టైం సరిపోద్ది. ఇప్పుడైతే మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఉన్నామండి. మన ట్రైన్ వచ్చేటప్పటికి 8:30కే. మనమైతే 1 గంట ముందు వచ్చి ఉన్నాం. ప్లాట్ఫారం నెంబర్లు ఏమో మారుతారేమో అని చెప్పి వస్తాం ముందే. అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మా బావగారు ఇద్దరు, నవీన్ వాళ్ళ అబ్బాయి, మా అక్క చంటి, నేను వస్తాం. లగేజ్లో తీసుకున్నాం ఎవరి వాళ్ళకే. మనం ఇప్పుడు వచ్చేది అయితే మాదే ట్రైను. మాది S5 సీట్ నెంబర్లో. దాంట్లోకి వెళ్ళాలి గోపికి. S5 దగ్గర ఆగాం మేము. తాగితే చూద్దాం, అయిన తర్వాత ఎక్కేద్దాం. కొండ గోల్కొండలాగా ఉంది. చుట్టూరు ప్రహరీ లాగేది. అదే చుట్టూరు ప్రహరీ ఉంది. చుట్టూరు ప్రహరీ ఉంది దానికి. చాలా పెద్దది అది. కాదు మా బావగారు పైన పడుకున్నారా. మంట సికింద్రాబాద్ ప్రయాణం.
సికింద్రాబాద్ నుంచి అయితే ప్రయాణం అయితే చేస్తున్నామండి. మేము మా బావగారు అందరం కూడా. మా ప్రయాణం ఎలా ఉందో మీరు చూసి మాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నైట్ జర్నీ ఇది. కంపల్గా తీసుకున్నా. ఎంత వాటర్ బాటిల్ ఇప్పుడు తీసుకుందామా? సరిపోద్దాక ఇదే ఒకటి ఉంది కదా చాలు. ఇక్కడ మా బావగారు అయితే పల్లీలు కంపరకాయలు వాటర్ బాటిల్ అన్నీ తెగ తీసుకొని అందరైనా తంపడకాయలు ఉన్నాయి సండి. ట్రైన్ ఆగిపోతే